ఏఆర్ వెహికల్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం. మీ అందరికీ ఉపయోగకరంగా ఉండడానికి మహేంద్రో బులెరో తీసుకొని నడుపుతున్న అన్న దగ్గరికి రావడం జరిగింది. అది మాత్రమే కాకుండా గత 30 సంవత్సరాల నుంచి కమర్షియల్ వెహికల్ ఫీల్డ్లో ఉన్నా అని చెప్తున్నారు. అప్పుడున్న మార్కెట్ ఎలా ఉంది, ఇప్పుడున్న మార్కెట్ ఎలా ఉంది, అలాగే కొత్తగా వెహికల్ తీసుకోవాలనుకున్న వాళ్ళకు ఈ ఫీల్డ్ అనేది సెట్ అవుతుందా లేదా, మామూలుగా వెహికల్ తీసుకుంటే వాళ్ళ కిరాయిలు దొరుకుతున్నాయా లేదా, మెయింటెనెన్స్ అయినా కానీ రిపేర్స్ కానీ ఏమైనా వస్తున్నాయా అని పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్కారం అన్న. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు మొహమ్మద్ అబ్దుల్ కరీం. అబ్దుల్ కరీం. ఓకే అన్న, మీరు గత ఎన్ని సంవత్సరాల నుంచి ఈ మోటార్ ఫీల్డ్లో ఉన్నారన్న? నేను 30 సంవత్సరాల నుండి మోటార్ ఫీల్డ్లో ఉన్నా. 30 సంవత్సరాల నుంచి అంటే మీరు స్టార్టింగ్లో ఏ వెహికల్స్ నడిపేది? మాకు స్టార్టింగ్లో డీసీఎంస్ ఉండే, తర్వాత ప్యాసింజర్ వెహికల్ అంటే క్వాలీస్ ఉండే, సుమో వచ్చింది. ఓకే. ఆ తర్వాత మళ్ళీ వచ్చి టాటా ఏసీకి వచ్చిన, ఇప్పుడు బులెరోకి వచ్చినాం. ఓకే, బులెరోకి వచ్చిండు. అంటే మీరు పెద్ద వెహికల్ కానీ స్టార్ట్ చేసింది. మరి ఈ వెహికల్ కొంచెం చిన్నది కదా, ఎందుకు ఇందులోకి షిఫ్ట్ అయ్యారు? చిన్నది అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్లో పెద్ద వెహికల్ కంప్లీట్గా ఎప్పటికప్పుడు కిరాయిలు రావాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి దానికి అనుగుణంగా, మార్కెట్కి అనుగుణంగా చిన్న వెహికల్ కావాలని చెప్పి తీసుకున్నాము. చిన్న వెహికల్ కాబట్టి చిన్న వెహికల్ తీసుకున్నారు. ఓకే అన్న, ఇప్పుడు ఇది ఏం వెహికల్ అన్న? ఇది బొలెరో సిటీ పికప్ వెహికల్. ఇది బొలెరో సిటీ పికప్. ఇది మైలేజ్ షోరూమ్ వాళ్ళు ఇచ్చింది మాత్రం 17 మైలేజ్ అని చెప్పి ఇచ్చారు. ఓకే, కానీ 15 మైలేజ్ తప్పకుండా వస్తుంది బండి. దీని కెపాసిటీ ఎంత? పేలోడ్ కెపాసిటీ ఎంత? ఇది 1.4 వెహికల్. 1.4. కానీ మనం వచ్చేసి దీనికి 3 టన్నులు, 3.5, 4 టన్నులు కూడా వేసిన అవలీలాగా బండి ఎంత ఘాట్ సెక్షన్ అయినా, ఎంత డెప్త్కైనా వెళ్ళిపోతూ ఉంటుంది. ఈజీగా వెళ్ళిపోతా అంటే ఇబ్బంది డ్రైవర్కి అనేది అంటే ఇబ్బంది ఉండదు దీంట్లో. ఓకే, మరి ఎక్కువ పెట్టేసినప్పుడు ఏమన్నా అంటే లోపల కమాన్ కట్టలే కానీ ఏది పోదు, ఏది ప్రాబ్లం రాదు. ఓకే, మెయింటెనెన్స్ ఛార్జెస్ అసలు ఏమి ఉండవు. ఓన్లీ ఇంజన్ ఆయిల్ చేంజ్ తప్ప ఏది ఉండదు. మీరు ఏ మోడల్ తీసుకున్నారు అనేది? 2021 మోడల్ తీసుకున్నాం వెహికల్ ఇది. ఓకే, అప్పుడు రేట్ ఎంత పడింది అనేది? అప్పుడు 8,30,000. 8,30,000 పడింది. డౌన్ పేమెంట్ ఎంత కట్టిల్లు? డౌన్ పేమెంట్ కట్టేసి ₹1,00,000 డౌన్ పేమెంట్ కట్టినాము. ₹1,00,000 డౌన్ పేమెంట్ కట్టి తర్వాత మేము బాడీ కట్టించుకున్నాం. మళ్ళీ బాడీకి ఎంత అయిందన్న? బాడీకి ₹60,000 బాడీ ఖర్చు వచ్చేసి. బాడీకి 60,000 అయింది. ఇప్పుడు ఫైనాన్స్ నెలకి ఎంత పెట్టుకున్నారు? నెలకు ₹20,000 ఫైనాన్స్. ఇది నెలకి 20. ఇప్పుడు ఉన్నదా ఇంకా అయిపోయింది, తీరిపోయింది? ఉన్నది. ఇంకెన్ని నెలలు ఉంది? ఇంకా దగ్గర మనకు వచ్చేసి ఇంకా 36 నెలలు ఉంది. ఇంకా 36 నెలలు అది అవలీగల్ లాగా కట్టుకోగలుగుతాం. ఎందుకంటే ఉన్న జనరేషన్ ప్రకారంగా మార్కెట్కు అనుగుణంగా ఎవరు అడిగినా 2 టన్నులు 3 టన్నుల వెహికల్ అడుగుతాను ఇప్పుడు. అవునవును. కాబట్టి దానికి అనుగుణంగా బొలెరో వెహికల్స్కు చాలా వాల్యూ ఉన్నది. మామూలుగా ఇందులో ఏం వేసుకుపోతారు మీరు? ఎక్కువ లోడ్స్ ఏం తీసుకుపోతారు? మేము వచ్చేసి ఎటు పడితే ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికి ఏది వచ్చినా కాదనకుండా పాసింగ్ లోడ్కే చూస్తాము ఎక్కువ శాతము. ఒకవేళ మనము తెలంగాణ లోపల కనుక, ఆంధ్ర లోపల కనుక అయితే 2 టన్నులు 3 టన్నులు కూడా వేసుకుంటాము. ఇబ్బంది లేకుండా కంఫర్ట్గా వెళ్ళిపోయి వచ్చేస్తాం అంతే. ఓకే అన్న, ఇప్పుడు మీకు మామూలుగా 20,000 ఈఎంఐ కట్టాలంటున్నారు కదా, అది వెళ్ళిపోతుంది మరి మంత్లీ వారిగా? ఈజీగా వెళ్ళిపోతుంది. ఒక 3-4 రోజుల పని అంతే. అంతేనా? ఓకే అన్న, ఈ మెయింటెనెన్స్ కానీ అంతా బాగానే ఉంది? కంఫర్ట్ ఉంటుంది, డ్రైవర్కు కంఫర్ట్గా ఉంటుంది. ఈ వెహికల్ అనేది ఎలాంటి ఇబ్బందులు, రోడ్ల మీద కానీ ఇబ్బందులు అవి ఇవి ఏమి ఉండదు. ఓకే, ఇప్పుడు ఇది మైలేజ్ ఎంత ఇస్తుంది అన్నారన్న? ఇది వచ్చేసి షోరూమ్ వాళ్ళు ఇచ్చింది 1.7 ఇచ్చారు. కానీ మనకు వచ్చేసి 14-15 మైలేజ్ వస్తూ ఉంటుంది. 14-15 మైలేజ్ వస్తుంది. ఎంటీ బండి అయితే 15 ఈజీగా వస్తాయి. ఎంటీ అయితే 15 ఈజీగా వస్తాయి. ఓకే అన్న, ఇది సర్వీస్ చేయించినప్పుడు మామూలుగా ఆయిల్ చేంజ్ ఇట్లా చేస్తారు కదా, చేంజ్ చేసినప్పుడు ఖర్చు ఎంత వస్తుంది అన్న? 2,000-3,500 ఖర్చు వస్తుంది. ఇంజన్ ఆయిల్ చేంజ్, డీజిల్ ఫిల్టర్, ఇంజన్ ఆయిల్ ఫిల్టర్ చేంజ్. ఇక మిగతా ఏ ఖర్చులు ఉండవు. ఓకే, మళ్ళీ ఇంకొకటి ఏంటంటే షోరూమ్లో పోయి మీరు సర్వీస్ చేయించుతున్నారు కదా, మరి సర్వీస్ ఏమన్నా చేస్తున్నారా? ఏమన్నా మీకు వాళ్ళ దగ్గర నుంచి అంటే ఇది కరెక్ట్ చేస్తలేరు అనేది అనిపించిందా? అట్లా ఏం లేదు, వాళ్ళు చేసేది కూడా ఏం లేదు. ఒక ఆయిల్, ఇంజన్ ఆయిల్ డబ్బులు ఖర్చు వస్తుంది, ప్లస్ ఒక ఫిల్టర్, ఇంజన్ ఆయిల్ ఫిల్టర్, ఒక డీజిల్ ఫిల్టర్, అంతే తప్ప వాళ్ళు కూడా వేరే ఏం ఉండదు. వాళ్ళ మీద డౌట్ పడడానికి కూడా ఏముండదు. ఓన్లీ ఇంజన్ ఆయిల్ అంటే కొత్తది మార్చితే కనబడుతుంది, ఆ ఫిల్టర్స్ అనేవి కొత్తగా కనబడతాయి అంతే. ఎన్ని కిలోమీటర్లకు ఒకసారి చేంజ్ చేయాల్సి ఉంటుందన్న? దీనికి దాదాపుగా మేము 18,000 వరకు తిప్పుతా ఉన్నాము. కానీ 11-12 వరకు తిప్పితే కూడా సరిపోతుంది. కానీ లైఫ్ అయితే ఇస్తున్నది. ఇప్పుడు దీనికి కాంపిటీటర్గా కొన్ని వెహికల్స్ ఉన్నాయి కదా, దాంతో పోలిస్తే ఇది బెటరే అంటారా? అంటే ఈ వెయిట్ లాగే కెపాసిటీ కొన్ని వెహికల్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు దోస్తు ప్లస్ వచ్చింది, ఎంట్రా వచ్చింది, ప్లస్ దోస్తుల చిన్న బండ్లు కూడా వచ్చినాయి. వాటన్నిటికంటే కూడా బొలెరో పికప్, సిటీ పికప్ అనేది బాగుంటుంది. ఇందులో కూడా ఈ మోడల్లో కూడా సిటీ పికప్కే ఫుల్ వాల్యూ, రీవాల్యూ ఉంటుంది. ప్లస్ బండి కూడా, వెహికల్ కూడా బాగుంటుంది. ఇది ఇంకోటి ఏంటంటే నార్త్ ఇండియా మొత్తం ఏ వెహికల్స్ ఎక్కువ కనబడతాయి. నార్త్ ఇండియా. ఓకే, ఇప్పుడు మన సౌత్లో ఇది తక్కువ, కానీ ఇప్పుడు పెరుగుతున్నాయి. సౌత్లో ఇప్పుడు పెరుగుతున్నాయి. ఓకే ఓకే.
ఇప్పుడు కొత్తగా తీసుకోవాలనుకునే వాళ్ళని మరి కొత్త బండి తీసుకుంటే బెటర్ అంటారా, సెకండ్ హ్యాండ్ తీసుకుంటే బెటర్? కొత్త బండి తీసుకున్నా ఇది బెటరే, సెకండ్ హ్యాండ్ బండి తీసుకున్నా బెటరే. రెండిట్లో ఏది తీసుకున్నా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులకు అనుగుణంగా ఏది తీసుకున్నా బెటరే. ఓకే, అంటే ఇన్వెస్ట్మెంట్ ఉంటే కొత్త తీసుకోవాలి, కొత్త తీసుకోవచ్చు, అది కూడా లైఫ్ ఇస్తుంది. అట్లా కూడా సెకండ్ హ్యాండ్ తీసుకుంటే కూడా పెద్ద లైఫ్ వస్తుంది. దీనికి ఎలాంటి మైనర్ రిపేరింగ్స్ అనేవి ఏమి ఉండవు. ఓకే, ఇప్పుడు 2021 అంటే 21 అంటే BS6 కదా, ఏమన్నా BS4 చూసారు మీరు, BS6 చూసారు? సెన్సార్ ఇచ్చారు అంతే, దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదు. ఒక సెన్సార్ ఇచ్చారు, ఆ సెన్సార్కి అనుగుణంగా ఇది కూడా బాగానే ఉంటుంది. ఉన్న జనరేషన్ ప్రకారంగా ఈ సెన్సార్ విధానం కూడా కరెక్టే. సెన్సార్ ఇచ్చారు కదా, సెన్సార్ ఇయ్యే ముందుకు ఏదైతే పికప్ ఉందో సేమ్ అదే పికప్ ఉంది. సేమ్ పికప్ వచ్చేసి సేమ్ ఉన్నది, కాకపోతే ఒక రివర్స్ వెళ్ళేటప్పుడు మాత్రం 1 ఫీట్ 2 ఫీట్ల దూరంలో ఎవరన్నా ఒక క్యాండిడేట్ ఒక బైక్ అన్నా లేకుంటే మనిషి అన్న ఒక గోడ అన్న ఒక డోర్ ఓపెన్ అయినా కానీ ఇది ఇండికేషన్ ఇస్తూ ఉంటుంది. ఓకే, ఇంకొకటి కస్టమర్ సేఫ్టీకి అయితే మరి ఏమంటారు? ఫుల్ సేఫ్టీ, అందులో కూర్చున్న ప్యాసింజర్ వెహికల్ ఓనర్కైనా సేఫ్టీ, డ్రైవర్కైనా ఫుల్ సేఫ్టీ వెహికల్. ఓకే, మామూలుగా ఎందుకంటే నాకు కూడా తెలిసింది ఏంటంటే ఇంజన్ పార్ట్ అనేది ముందు ఉంటుంది కాబట్టి, ఫ్రంట్లో ఉంటుంది, యాక్సిడెంట్ అయినా ఇక్కడ వరకు రాదని విన్నాను. ఇప్పుడు దోస్తుకు ఏముంది ముందట షో కొంచెం ఇస్తారు కానీ అది మొత్తం లొంట ఏముండదు అందులో. అవునవును, తగులితే కనుక మొత్తం బాడీకి లేచిపోద్ది. ఇది అలా కాదు, ఫ్రంట్ వరకు ముందట ఉంది, దాన్ని అంతా కొట్టుకుని ఇక్కడ రావాలంటే రాదు. ఏదైనా మనం తక్కువ స్పీడే మెయింటైన్ చేస్తాం కాబట్టి కంఫర్ట్గా ఉంటాయి. సిటీలో నడుపుకునే వాళ్ళకైతే ఇది సిటీ పికప్ వరకు అయితే సరిపోతుందా? సిటీ తిప్పినా కానీ ఒకవేళ బయటికి తిప్పినా కానీ అది 1000 కిలోమీటర్లు కొట్టినా 2000 కిలోమీటర్లు కొట్టాలనుకున్నా, ఢిల్లీ వరకు వెళ్ళి వద్దాం అనుకున్నా, ఒకవేళ లాంగ్ ఎటు వచ్చినా కానీ వెహికల్ బెటరే, సిటీ బెటరే. ఎందుకంటే మైలేజ్ పరంగా ఉంటుంది, దాని పే కెపాసిటీ పరంగా కూడా అది వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే అన్న, ఒకవేళ ఇది మామూలుగా బులోరో బిగ్ పికప్ అని 1.7 ఉంది కదా, అదైతే ఎలాంటి కస్టమర్లకు ఉపయోగపడుతుంది? అది కొంచెము హెవీ లోడ్ వేసే వాళ్ళకు అవి ఉపయోగము. మామూలుగా మనం బార్డర్ టు బార్డర్ పాస్ అయ్యేటప్పుడు బార్డర్లో ఆర్టీ వాళ్ళు ఉంటారు కాబట్టి మనం కెపాసిటీ పాస్ కావాలి కాబట్టి ఇది బెటరే. ఎందుకంటే అది కొనుక్కున్నా ఇది కొనుక్కున్నా కానీ హెవీ లోడ్ వేసుకుని అయితే బార్డర్ అయితే చేంజ్ చేయలేము కాబట్టి ఇది బెటరే. ఓకే అన్న, మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు, థ్యాంక్ యూ అన్న. ఓకే.